పోతామే దాన్ని ఇవాళ రేపు పోవడానికి పోతుండ ఆ భవన్ కి అది బూత్ బంగ్లా లెక్క అయింది. మార్నింగ్ ఈ సవాల్కి సిద్ధమనే మూమెంట్ లో లైవ్ లో కూడా కొంతమంది మంత్రులకు ఫోన్ చేసి ఎత్తలేదు అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు మంత్రులు మీ ముంగడికే వచ్చారు కదా, ఈడనే కూర్చురు కదా. అంటే వాళ్ళ నేను ఒకటి అర్థం చేసుకో, ఈ డొంక తిరుగుళ్ళు, ఈ ఏమంటారు పిరికి పంద మాటలు, చాతగాని వాళ్ళ లెక్క ఉండి అసెంబ్లీలో కూడా ఇట్లనే తొడలు కొట్టిరు. ఇలా తొడలు కొట్టుడు ఇప్పటిసంది కాదు, ఆయన తొడలు కాదు, బావ బొమ్మడిది కొడతాడు, బొమ్మడిది బావి కొడతాడు. ఈ కొట్టుడు అనే సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. కంటోన్మెంట్లో కొట్టిరు, జూబ్లీస్లో కొట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో కొట్టిరు, పంచాయతీలలో కొట్టిరు, అన్ని కొడుతూనే ఉంటారు. కానీ కొట్టి ముంగడికి వచ్చినటువంటిది ఏ రోజన్నా ఒకటి చూపెట్టుర్రి. కాళేశ్వరం కుంభకోణం మీద అసెంబ్లీలో చర్చ చేద్దామంటే వచ్చిండు ఎవడన్నా? కేసీఆర్ అంటే రాలే, హరీష్ రావు మీద నువ్వు కేసిండు, ఈడే వేసిండు మొత్తం అని అయితే చెప్పింది బయటకు వచ్చి. అంత ఈడే వేసింది, మాకు సంబంధమే లేదు, హరీష్ రావు అనేటోడు గజ దొంగ, ఇవన్నింటి మా నాయనని పక్కదారి పట్టించేసిండు, మొత్తం మెక్కేసిండు తిమింగలం మెక్కినట్టు అని. అమ్మో ఇదంతా ఎక్కడో పోయింది, నా నెత్తి మీదకి వస్తట్టుంది, నా రాజకీయ జీవితం ఆగమవుతుంది అని హరీష్ రావుని ఫ్లోర్ లీడర్ కూడా చేసిరాడు. అంటే శాసనసభకు సంబంధించి వచ్చినాడే, అసెంబ్లీకి వచ్చిండ కనీసం. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? స్వతంత్ర భారతదేశంలో అధికార నాయకులు పోతుంటే ప్రతిపక్షాలు ఎంబడబడి చూసాం. కేవలం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే సేమ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నడుస్తుంది. ప్రతిపక్షంలో ఎట్లయితే వెంటాడినమో, నిజాలతోటి నిగ్గు తెలిసినామో, ప్రజల ముందు నిలబడ్డమో, అధికారంలోకి వచ్చినాక కూడా సేమ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి మాటల్లో కానీ, రేవంత్ రెడ్డి గారి చేతల్లో కానీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఎక్కడ కూడా తేడా లేదు. ప్రజలు ఆయనని విశ్వసించి ఈరోజు ముఖ్యమంత్రిని చేసిరు. ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. పనికిమాల ఆరోపణలతోటి ప్రతిపక్షాలు ఈరోజు ముందుకు వచ్చినంత మాత్రాన వాడు చెప్పిన జాగా మనమోడు ఎందుకు? మనకంటే పెద్ద జాగా, మన అందరికంటే ఉన్నతమైన జాగా, ఇదైతే నువ్వు నమ్ముతావా లేదా? ఆడికి వచ్చినాం, వచ్చేది ఉండే, ఎందుకు పిరికి పందె లెక్క పారిపోయారు? రా వచ్చేది ఉండే. నువ్వు అన్నట్టు మేము ఇళ్లలో కూర్చొని మేము రాంపో లేకపోతే ఇంకోటి అని కుంటి సాకులు అల్ల లెక్క చెప్తే నువ్వు అనేది ఉండే. నువ్వు చెప్పినటువంటి వేదిక కంటే పెద్ద వేదికకి, బలమైన వేదికకి వచ్చినామా? ఓపెన్ మైదానంలోకి వచ్చినాం, పచ్చి చెప్పాలంటే బజార్లోకి వచ్చినాం. దా ఆల్రెడీ సవాళ్ళు అన్నీ అయిపోయినాయి అసెంబ్లీ సెషన్లలో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న టాపిక్స్ అన్ని అయిపోయినవి, ఆన్ రికార్డే కదా ఉంది. ఇప్పుడు నువ్వు వినేటోడు ఉంటాడు కాబట్టి అంతకుమించి నేనైతే ఏం చెప్పా? ఎన్నిసార్లు మాట్లాడతారు? కాళేశ్వరం కుంభకోణం మీద మాట్లాడిరా? ఆర్థికంగా ఫస్ట్ పారదర్శకంగా అసలు తెలంగాణ ప్రజలకు మొత్తం ఎన్ని అప్పులు ఉన్నాయి అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిందా లేదా? ఇవన్నీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతారు? ఆ రోజు కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అని నేను ప్రెస్ మీట్ పెట్టాం, బట్టి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అని ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా నిబంధన తీసుకొని వస్తే మీరు ఎట్లా అంటే అట్లా. మీరు మా ప్రభుత్వము మా యొక్క వైఖరిని మీరు గమనించాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఏడనన్నా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు తోకమిట్టిపోయింది ఇప్పటిదాకా చరిత్ర ఉందా? ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అని హరీష్ రావు గారు ఆరోపించినప్పుడు నేను పాత ఇది తీసిన అధికారం ఉన్నారు. ఇప్పుడు అసలు ఇదంతా తీసుకొని వచ్చినోడు కూడా, ఈ నిబంధనలు పెట్టినోడు కూడా, అప్పుడు ఉన్నటువంటి నిబంధనలను కొనసాగింపు జరుగుతుందా లేకపోతే కొత్తగా మనం తీసుకొని వస్తావా? అదే దాంట్లో ఉండగానే మళ్ళీ వచ్చిండు హరీష్ రావు, కనిపించిండా? కనిపించలే. గురుకులాల ఎస్సీ గురుకులాల దాకా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల దాకా ఇప్పటిదాకా కనీసం పిల్లలందరికీ షూజు, సాక్స్, ట్రంక్ పెట్టెలు, ఇంకా కనీస వసతులు అన్నీ కూడా అన్ని ఇచ్చినటువంటి పాపానీళ్ళు పోలే. ధరలు మాత్రం ఇంత పెట్టిన. ఈరోజు అందరినీ కూడా సెంట్రలైజ్గా చేసేసి అందరికీ అన్ని వసతులు ఇచ్చేటట్టు, క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాకుండా తక్కువ పైసలతోటి ఎక్కువ పిల్లలకు అందించాలి, ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పిల్లలకు మంచి జరిగింది. నేను అధికార పక్షం దిక్కు నేను ఏదైనా మాట్లాడుతుండొచ్చు, నువ్వు పిల్లల దగ్గరకు పోయి ఇవే కాడ పెట్టుర్రి, పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు పోయి ఇవే మైకులు పెట్టుండ్రి, మీకు నిజాలు ఏందో తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలకి గతంలో ఆహారం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది తల్లిదండ్రులను అడుగుర్రాబా. మీ తల్లిదండ్రులను అడుగురి. యూనిఫామ్లు, పుస్తకాలు గతంలో ఏ టైంకి వచ్చేటివి, ఇప్పుడు ఏ టైంకి వస్తున్నాయి, పిల్లల దగ్గరకు పోయి అడుగురి. నిజాలు మన కళ్ళ ముంగటనే ఉన్నాయి, నాలుగు గోడల మధ్యలో లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బజార్లోనే ఉన్నాయి కాబట్టి ఇడికే వచ్చినాం. సెక్యూరిటీ ఎంత తగ్గిస్తున్నారు? బుల్లెట్ ప్రూఫ్ కారం తీసేసుకుంటారు, ఎంత తగ్గిస్తారు? ఆయన ఒకడా దిగొచ్చిండు, అట్లా 30-40 మంది తగ్గించిండ్రు. ఆయన కాదు, ఆయన కంటే ఉన్నతాధికారులు ఐపీఎస్ చేస్తే ఐఏఎస్లో కూడా తగ్గించిండ్రు. అదొక సిస్టమ్ తీసుకొని వచ్చిండ్రు. ఇంటెలిజెన్స్ థ్రెట్ వరకు ఉంది, థ్రెట్ లేదన్న కాడ, లేని కాడ సెక్యూరిటీని అనేటట్టు తక్కువ చేస్తారు, కొంతమందికి తీసేసారు. అందరిలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఒకటి, నేను దిగిరాలేడు కదా, హైకోర్టుకు పోయిండు, హైకోర్టులో కొట్లాడిండు. వచ్చే వారం మళ్ళీ వాయిదా ఉంది, ఇంకో 2 రోజులలో 3 రోజులలో. ఏం పెద్ద చంపే ప్రయత్నాలు చేసేస్తారు. ఇంకోటి మరి 35 మందిని కూడా చేస్తున్నట్ట. ఏం మాటలండి ఇవి? రాజకీయం చేయనికే కనీసం కొంచెం విలువలతో కూడినటువంటి చేస్తే మంచిగా ఉంటుంది.
నీ ఒక్కంది చేసిర్రా మీడియా ఎంక్వైరీ చేయి. సార్ మీరు ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్లే కూడా తీసిరు, నీకంటే పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళే కూడా మొత్తమే తీసేసారు కదా, మరి వాళ్ళు ఎవరు కోర్టుకు పోలేదు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టు ఏం తప్పులు లేకపోతే భయం ఎందుకు ఉంటుందా? సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికైనా నన్ను చూసి భయపడుతున్నారు అని చెప్తున్నారు. అప్పులు అడుగుతాని నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు. దీంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా ఏడన్నాడు అట్లా రీజనల్ ప్రెస్ మీట్ లో దేంట్లో రైతు భరోసా మీటింగ్ లో కూడా ఏమని వేరే స్టేట్ కి వెళ్తుంటే వేరే చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆ. తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని తగ్గించినట్టుగా తెలంగాణ సీఎం అయి ఉండి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉందని బహిరంగంగా చెప్పడమే కదా. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది ఎవరు? వీడికి కంపెనీలు వస్తుంటే ఇక్కడ రియల్ ఎస్టేటే లేదని చెప్పి ఈ రాష్ట్రాన్ని కించపరిచి మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు. ఆడ ఇప్పుడు ల్యాండ్ ఆక్షన్లలో రికార్డ్ లెవెల్లో పోతే ఇది ఇంకోని కొనుక్కో ఉందని చెప్పి నీ హయాంలోనే పొజిషన్ తీసేసుకున్నటువంటి ప్రాపర్టీ మందిదని చెప్పి మాట్లాడేటోడు. హెచ్యూ కూడా 400 ఎకరాలు నువ్వు హైకోర్టులో 10 ఏమో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్లాడి, ప్రభుత్వం మారిపోగానే మాత్రం అందులో డైనోసార్లు ఉన్నాయని చెప్పి కొట్లాడు. ఏంది ద్వంద్వ వైఖరి? మూసి ప్రక్షాళన నీకు శాతగాలే, మెట్రో ఎక్స్టెన్షన్ నీకు శాతగాలే, 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనే నీ ఆలోచన బుర్రకు కూడా నీకు ఎక్కలే. అట్లాంటి దానికి మీరు బిల్ట్ ఏం కాదు. కానీ ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే తెలంగాణ షాన్ పెంచేటివా, తెలంగాణ షాన్ తగ్గించేటివా? రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ షాన్ తగ్గించేది ఏదో ఒక మాట చెప్పు నాకు. నువ్వు చేసినా నేను అన్నీ చెప్తా. దేశంలో నంబర్ 2 ఉన్నటువంటి మెట్రో 9వ స్థానాన్ని నువ్వు తీసుకొని వచ్చినావు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ దేశం మొత్తంలోనే చిట్ట చివరికి 2వ స్థానానికి మీ బీఆర్ఎస్ హయాంలో తీసుకొని వచ్చినావు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి ఆలోచనలు మీ మొక్కలకు ఎప్పుడన్నా వచ్చినాయా? ఐటీఐలను ఏటీసీలు కూడా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? లేకపోతే కోట్లలో కొర్రీలు పెట్టి నిరుద్యోగులను రోడ్ల మీద ఎక్కించి రాజకీయాలు చేయడం కాదు, రాగానే కోట్లలో కొర్రీలను మొత్తం తీపిచ్చి కొలువులు ఇచ్చినటువంటి చరిత్ర మాకుంది. 15 ఏళ్ల గ్రూప్ అని ఒక కొలువన నువ్వు ఇచ్చినవా? సెల్ఫీలలో చూపించుకొని చచ్చిపోయే సూసైడ్లు నీ యొక్క పరిపాలనకు అద్దం పట్టేటట్టు. అది ఆర్టీసీ కార్మికులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా, మహిళలైనా, లేకపోతే గవర్నమెంట్ టీచర్లైనా, నీ సొంత పార్టీ సర్పంచ్లైనా, నీ అప్పుడు ఆత్మహత్యల తెలంగాణ ఉండే. మా అప్పుడు ఏముంది? గర్వంగా ఈరోజు ఆడబిడ్డలకి ఇచ్చేటటువంటి చీరల క్వాలిటీ కాడికించి మొదలు పెట్టుకుంటే పిల్లలు నేర్చుకునేటటువంటిది, కడుపు నిండా తినేటటువంటి అన్నం క్వాలిటీ దాకా, సన్న బియ్యం దాకా మాత్రమే కాదు, పౌష్టికాహారం దాకా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు సాక్ష్యం. చేసిన దమ్ము ధైర్యం మా నాయకుడికి ఉంది కాబట్టి చెప్పానికి గిట్ల గన్ పార్క్లకు వస్తాం. మీ లెక్క నా గనులు తీసేసిరు, నా పక్క పొంటి తీసేసిరు, నాకు భయం అవుతుంది, అవతల కుట్రలు చేస్తుంది అన్న చిల్లర రాజకీయాలు చేయాలి. అన్న బీజేపీ మీద ఎందుకు సవాల్ ఇస్తలేరన్న? కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద సవాల్ ఇస్తుంది, మరి బీజేపీ మీద ఎందుకు మాట్లాడలేదు? ఎవరు? కాంగ్రెస్ ఉందా అది? మీకు లెక్క కూడా లేదా? వాళ్ళు ఉండరా అంటున్నా. అన్న ఇప్పుడు ఇడుపు కాగితం మీద కాంట్రవర్సీ నడుస్తుంది. ఇడుపు కాగితం ఆంధ్ర వాసులు కొద్దిగా వెటకరంగా మాట్లాడడం చూస్తున్నాము. సో తెలంగాణ ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతలేరు. గతంలో కూడా టీడీపీ ఒక సంబంధించిన లీడర్ కూడా తెలంగాణ పదం డిక్షనరీ లేనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేరు. సో ఇదే ప్లస్ కేసీఆర్ ఉంటే తెలంగాణ నుంచి ఎవరైనా మాట్లాడంటే ఖండించేవాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు అన్న ఇడుపు కాగితం విషయంలో? ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మరి మీ ఛానల్ నా దగ్గరికి రాలేదు, కానీ నేను చాలా వాటిలలో ఖండించినాం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి. భాష మీద వాళ్ళకి అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు అందరం ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తాం. అన్ని సినిమాల పేర్లకి అర్థాలు మనకు తెలుసా? తెలిసే చూస్తామా? లేకపోతే ఇవాళ రేపు అయితే కేటీఆర్ కూడా ఇంటర్వ్యూ దాంట్లో చెప్పగానే కొరియన్ సిరీస్ చూస్తున్నా ఇంకోటి అందరికి అన్ని పేర్లు తెలియకపోయినా తర్వాత తెలుసుకుంటాం కదా. సో గోటితోడు పోయేటటువంటి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం, సహనంతో పోయేటటువంటి దాన్ని అనవసరంగా నెత్తి మీద కంపేసుకోవడం లాంటివి ఈరోజు వాళ్ళు కొంతమంది చేస్తారు. వాళ్ళకి జనాలు అటెన్షన్ కావాలి కాబట్టి పాపం ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు అనేటటువంటిది బంద్ చేసుకోవాలి. ఎందుకనంటే అది ఎదుటి వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది అనేటటువంటి ఇంగితం మీకు ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ఆ రాజకీయంలో ఉన్నోడైనా మేము వదిలిపెట్టలేదని మీకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మళ్ళీ వెనకటికి ఏం పోను, కానీ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి తెలంగాణ గురించి కొంచెం అటు ఇటుగా మాట్లాడితే బీఆర్ఎస్ వాడు కాదు మాట్లాడింది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు, మేము మాట్లాడినాం. తప్పని పరిస్థితులలో నెక్స్ట్ డే వచ్చి బీఆర్ఎస్ మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్న మీకు ఈ టాపిక్ ఐడియా ఉందో లేదు, జబర్దస్త్ మైదర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడుతూ ఆంధ్ర ప్రాపర్టీస్ కొనేంత సత్తా తెలంగాణ వాళ్ళకి లేదని మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాల్సి? చూడలేదు, నేనైతే చూడలేదు. కానీ అట్లా కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు లాంటి భాషలు ఎందుకే? నిజంగా అంతా ఎవరికో కొనుక్కునే శక్తులు అమ్ముకునే శక్తులు ఉంటే హైదరాబాద్లో ఎందుకుంటారు? ఎవరు జాగాలలో ఉంటారు.